సత్యభామ అయ్యో రామా ఎందుకు చూసారా అనిపించింది మూవీ. ఆ రేంజ్ లో ఉంది. మరి మెయిన్ గా చెప్పాలంటే కాప్ రోల్ లో కాజల్ ని కంప్లీట్ గా మిస్కాస్ట్ చేశారనిపించింది. చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది కాజల్ ఈ మూవీలో, ఎక్కడ నేచురల్ గా అనిపించలేదు. ఫస్ట్ ఇక్కడే బిగ్ డిసప్పాయింట్మెంట్ నా వరకు, కాజల్ సెట్ అవ్వలేదు. మరి మూవీ ఎలా ఉందో చెప్పు అంటే మూవీ కూడా జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. మూవీ ఎటు నుండి ఎటు పోతుందో అస్సలు అర్థం కాదు. సీన్ కి ఒక లింక్ ఉండదు. మూవీ ప్లాట్ ఏంటంటే సత్యభామ అనే ఒక సిన్సియర్ కాప్, ఎంత సిన్సియర్ అంటే తన మ్యారేజ్ కూడా లేట్ గా వచ్చేంత సిన్సియర్ కాప్. ఇలాంటి ఒక సిన్సియర్ కాప్ కి హసీనా అనే ఒక అమ్మాయి వచ్చి తన హస్బెండ్ మీద డొమెస్టిక్ వైలెన్స్ కంప్లైంట్ ఇస్తుంది. ఇదే టైంలో తన హస్బెండ్ హసీనాని చంపి పారిపోతాడు. సత్యభామ తన హస్బెండ్ ని పట్టుకుందా లేదా, హసీనా బ్రదర్ కి ఈ స్టోరీకి లింక్ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఈ మూవీలో చాలా పాయింట్స్ ని టచ్ చేశారు. లైక్ వర్చువల్ రియాలిటీ గేమ్స్ అని, డొమెస్టిక్ వైలెన్స్ అని, చైల్డ్ ట్రాఫికింగ్ అండ్ టెర్రరిజం అని, ఇలా ఒకటి కాదు చూసే కొద్ది వస్తూనే ఉంటాయి. బట్ నాకైతే ఎక్కడ ఇంట్రెస్ట్ ని జనరేట్ చేయలేదు. స్క్రీన్ ప్లే చాలా డల్ అండ్ బోరింగ్ గా వెళ్తుంది. మూవీ స్టార్ట్ అయిన 15 మినిట్స్ వరకు బానే వెళ్తుంది. కాజల్ కాప్ రోల్ లో ఎంట్రీ ఇస్తుంది. చెప్పాగా సెట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. కాజల్ ఫైట్స్ చేస్తుంటే ఎక్కడ నేచురల్ గా అనిపించలేదు. బట్ బానే ట్రై చేసింది, వర్కౌట్ అవ్వలేదు. మూవీ స్క్రీన్ ప్లే కూడా చాలా స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. బేసిక్ గా ఈ థ్రిల్లర్స్ అన్ని ఒకటే రొటీన్ ఫార్ములాలో వస్తున్నాయి. మూవీ మొత్తం క్లైమాక్స్ వరకు ఫిల్లర్స్ తో నింపేసి క్లైమాక్స్ లో ట్విస్ట్ రివీల్ చేయడం అనేది రొటీన్ అయిపోయింది. కానీ ఈ ట్విస్ట్ కి తగ్గట్టు టైట్ స్క్రీన్ ప్లే ఏమైనా పడుతున్నారా అంటే అది కూడా లేదు. స్క్రీన్ ప్లే ని సాగదీసి వదులుతున్నారు. ఒక క్రైమ్ స్టోరీకి ఇన్ని సబ్ ప్లాట్స్ యాడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ ఇంట్రెస్ట్ తెప్పించే సీన్స్ ఉండవు. మెయిన్ పర్పస్ ఆఫ్ ద మూవీ ఏంటో అర్థం కాకుండా తీశారు. ఒక గ్రిప్పింగ్ సీన్ కూడా లేకుండా ఫ్లాట్ డైరెక్షన్ తో వెళ్తుంది. ఒక్కసారి మెయిన్ ట్విస్ట్ రివీల్ అయ్యాక పెట్టిన సబ్ ప్లాట్స్ అన్ని చాలా సిల్లీగా అనిపిస్తాయి. ట్విస్ట్ కూడా ఎక్కడ ఎఫెక్టివ్ ఉండదు అనుకోండి, అది వేరే విషయం. బేసిక్ గా మర్డర్ మిస్టరీస్, అందులోను కాప్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఎక్కడా లేని ఇంట్రెస్ట్ ని జనరేట్ చేస్తాయి. కానీ ఈ మూవీ దీనికి కంప్లీట్ ఆపోజిట్ వేలో వెళ్తుంది. సరదాగా టెర్రరిస్టుల దగ్గరికి వెళ్లి కాజల్ పంచెస్ ఇచ్చి వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ చాలా ఇల్లాజికల్ గా ఉంటాయి. మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ అయిపోతుంది. క్యారెక్టర్స్ లో ఎమోషన్స్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ స్టోరీకి స్టిక్ అవ్వకుండా అవసరం లేని డీవియేషన్స్ అండ్ కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే తో ఎక్కడికో తీసుకెళ్లారు మూవీని. క్లైమాక్స్ కి సత్యభామ 2 అని వేస్తారేమో అనుకున్నా బ్రతికిచ్చారు. పెర్ఫార్మెన్సెస్ వైజ్ కాజల్ ఇస్ జస్ట్ ఓకే అంతే. చెప్పగా కంప్లీట్ మిస్కాస్ట్ ఫీల్. ప్రకాష్ రాజ్ అండ్ నవీన్ చంద్ర రోల్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బానే ఉంది. సినిమాటోగ్రఫీ ఈజ్ ఓకే. డైరెక్టర్ స్టోరీని ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలో కంప్లీట్ ఫెయిల్ అయ్యారు అనిపించింది. టూ మెనీ డీవియేషన్స్ తో కన్ఫ్యూజింగ్ గా రాసుకున్నారు. ఫైనల్ గా నా వరకు మూవీ వర్కౌట్ అవ్వలేదు. కాజల్ ఫ్యాన్స్ కి నచ్చచ్చేమో, నేనైతే రికమెండ్ చేయను. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.